ఎవరైతే ఒకటో తరగతికి గాను ప్రైవేటు పాఠశాలల్లో ఉచిత సీటు కొరకు రిజిస్టర్ అయ్యి ఉన్నారో వారందరూ కూడా వెబ్ ఆప్షన్స్ అయితే ఇప్పుడు పెట్టుకోవచ్చు. ప్రీవియస్గా మనకు వెబ్ ఆప్షన్స్లో సిబిఎస్ఈ సిలబస్ ఉన్న స్కూల్స్ మాత్రమే చూపించాయి, కానీ స్టేట్ సిలబస్ ఉన్న స్కూల్స్ అందులో అయితే చూపించలేదు. ఆ వీడియోలో కూడా నేను చెప్పాను, వెబ్సైట్ ఇష్యూ ఉంది, అప్డేట్ అవుతుంది, వెయిట్ చేయమని. సో ఆ విధంగానే నిన్న అంటే 5వ తేదీ మే సాయంకాలం నుండి కూడా అన్ని స్కూల్స్ కూడా లిస్టులు అయితే చూపిస్తున్నాయి. కాబట్టి ఎవరైతే రిజిస్టర్ చేసుకొని ఉన్నారో వారందరూ కూడా వెబ్ ఆప్షన్స్ అయితే కంప్లీట్ చేసుకోండి. అలానే స్కూల్స్ను ఏ విధంగా సెలెక్ట్ చేసుకోవాలి, సబ్మిట్ చేశాక స్కూల్స్ లిస్ట్ను ఏ విధంగా ఎడిట్ చేసుకోవాలో మొత్తం ప్రాసెస్ కూడా ఈ వీడియోలో అయితే నేనైతే మీకైతే చూపిస్తాను. చాలామంది నన్ను అయితే అడుగుతున్న ప్రశ్న, అప్లికేషన్ సబ్మిట్ చేశాక డీటెయిల్స్ ఎడిట్ చేసుకోవచ్చా అని అయితే అడుగుతున్నారు. లేదండి, వన్స్ మన డీటెయిల్స్తో రిజిస్టర్ అయ్యాక మనము ఎడిట్ అయితే చేసుకోలేము, కానీ ఆల్టర్నేట్ మెథడ్ అయితే దానికి ఉంది. అది ఏంటో అనేది వీడియో చివరిలో అయితే మీకైతే తెలియజేస్తాను. మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే ఇటువంటి ఇన్ఫర్మేషన్స్ కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అనేది కంప్లీట్ ప్రాసెస్ అయితే చూసాం కదా ప్రీవియస్ వీడియోలో. సో మీరు కనుక ఎవరైనా ఫస్ట్ టైం ఈ వీడియోని చూస్తున్నట్లయితే ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అనేది ప్రీవియస్ వీడియోలో అయితే చెప్పడం జరిగింది. సో దానికి సంబంధించిన లింక్ కూడా మీకు కింద ఉన్న డిస్క్రిప్షన్ అయితే ఇస్తాను. సో ఇప్పుడైతే మనం వెబ్ ఆప్షన్స్ ఏ విధంగా ఇవ్వాలో ఈ వీడియోలో అయితే చూద్దాము. సో ముందుగా మనము csc.ap.gov.in అనే వెబ్సైట్ని అయితే ఓపెన్ చేసుకోవాలి. ఓపెన్ చేసుకోగానే మనకి ఈ విధంగా అయితే ఇంటర్ఫేస్ అయితే ఉంటుంది. ఇందులో మనకి మెనూ ఆప్షన్స్ అయితే ఉంటాయి. సో ఇందులో మనకి ఇక్కడ చూసుకుంటే RTE 12(1)C 2025-26 అనే ఒక ఆప్షన్ గ్రీన్ కలర్లో అయితే ఉంటుంది. సో దాన్ని అయితే క్లిక్ చేసుకోండి. వన్స్ దాని మీద క్లిక్ చేసుకోగానే మనకి నెక్స్ట్ పేజ్ అనేది ఈ విధంగా అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ మనకి చూసుకుంటే లాస్ట్ చూసుకుంటే మనకి ఒక ఆప్షన్ అయితే ఉంటుంది, క్లిక్ హియర్ టు అప్లై అని చెప్పి. సో దాన్ని అయితే క్లిక్ చేసుకోండి. దాని మీద క్లిక్ చేయగానే మనకి నెక్స్ట్ పేజ్ అనేది ఈ విధంగా అయితే ఓపెన్ అయితే అవ్వడం జరుగుతుంది. సో మనం ప్రీవియస్గా ఇదే పేజీలో మనము రిజిస్టర్ అయితే అయ్యాం కదా. సో రిజిస్టర్ అయినప్పుడు మనకి మొబైల్కి ఒక SMS అయితే వచ్చుంటుంది, అప్లికేషన్ ID అండ్ పాస్వర్డ్. సో ఆ యొక్క డీటెయిల్స్ అయితే ఇప్పుడైతే మనం అయితే లాగిన్ అయితే అవ్వాల్సి ఉంటుంది. సో అలానే దీనికి సంబంధించిన లింక్ కూడా మీకు కింద ఉన్న డిస్క్రిప్షన్ అయితే ఇస్తాను. సో మీరు క్లిక్ చేసినట్లయితే డైరెక్ట్గా ఈ పేజీకి అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ మనకి లాగిన్ అని అయితే ఉంటుంది. సో లాగిన్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ మనకి యూజర్ నేమ్ మన అప్లికేషన్ ID అయితే అడుగుతుంది, అలానే కింద పాస్వర్డ్ అడుగుతుంది. సో ఈ రెండు ఎంటర్ చేసినాక మనకి కింద క్యాప్చా అయితే ఉంది కదా, సేమ్ యాజ్ టీజ్గా ఈ క్యాప్చా అయితే ఎంటర్ చేసుకోండి. ఎంటర్ చేసుకున్నాక మనకి కింద లాగిన్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. సో దాన్ని అయితే క్లిక్ చేసుకోవాలి. మీద క్లిక్ చేసుకోగానే మనకి నెక్స్ట్ పేజ్ అనేది ఈ విధంగా అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ మీరు చూసుకోవచ్చు, మనకి ఇక్కడ స్కూల్ ఇన్ఫర్మేషన్ మేనేజ్మెంట్ సిస్టమ్ అని చెప్పి మనకి ఈ పేజీకి అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ మనకి మెనూ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. సో ఇందులో మనకి సెకండ్ ఆప్షన్ సెలెక్ట్ వెబ్ ఆప్షన్స్ అనే ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. సో దీని మీద అయితే క్లిక్ చేసుకోవాలి. సో దాని మీద క్లిక్ చేసుకోగానే మనకి లోడింగ్ అయ్యే నెక్స్ట్ పేజ్ అనేది ఈ విధంగా అయితే ఓపెన్ అయితే అవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ మనం చూసుకుంటే డిస్టిక్, మండలు, సచివాలయము, అలానే డిస్టెన్స్ ఇన్ కిలోమీటర్స్ అని చెప్పి మనకి ఇక్కడైతే చూపించడం జరుగుతుంది. ఇందులో మనము ఫస్ట్ ఇక్కడ డిస్టెన్స్ ఇన్ కిలోమీటర్ ఉంది కదా, సో దీన్ని అయితే సెలెక్ట్ చేసుకోవాలి. దీని మీద క్లిక్ చేయగానే మనకి ఫస్ట్ మనకి 1 కిలోమీటర్ అయితే ఎనేబుల్ అవుతుంది. సో ఇక్కడ మనం 1 కిలోమీటర్ ఏదైతే చూపిస్తుందో దాన్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకొని పక్కన గో అయితే ఉంటుంది. సో దాన్ని అయితే క్లిక్ చేసుకోండి. దాని మీద క్లిక్ చేసుకోగానే మనకి ఇక్కడ లిస్ట్ ఆఫ్ స్కూల్స్ లిస్ట్ అయితే రావడం జరిగింది. సో మనకి ప్రీవియస్గా మనకి ఓన్లీ ఒక స్కూల్ అయితే నాకైతే చూపించింది. ఇప్పుడైతే మనకి సైట్ అప్డేట్ అవ్వడం వల్ల రిమైనింగ్ స్కూల్స్ కూడా మనకి అన్నీ కూడా ఇక్కడైతే చూపించడం అయితే జరిగింది. సో ఇక్కడ మనం చూసుకుంటే ఇక్కడ నాకు 1 కిలోమీటర్ పరిధిలోనే దాదాపుగా 20 స్కూల్స్ అయితే నాకైతే ఇక్కడైతే చూపించడం జరిగింది. ఇందులో నుండి మనము 10 స్కూల్స్ అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. సో మనము ఫస్ట్ ఏదైనా ఒక స్కూల్ మీద అయితే క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకోగానే మనకి ఇక్కడ మధ్యలో రైట్ సైడ్ ఆరో అయితే ఉంటుంది. సో దీని మీద అయితే క్లిక్ చేసుకోండి. క్లిక్ చేయగానే ఆ యొక్క సెలెక్ట్ చేసిన స్కూల్ అనేది మనకి లిస్ట్ ఆఫ్ సెలెక్టెడ్ స్కూల్స్లో అయితే మనకి గ్రీన్ కలర్లో అయితే రావడం జరిగింది. ఆ విధంగా మనము 1 by 1 ఒక్కో స్కూల్ అయితే మనం అయితే యాడ్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో ఇప్పుడు నేను ఇంకొక స్కూల్ నేమ్ అయితే నేనైతే సెలెక్ట్ చేశాను. సెలెక్ట్ చేసి రైట్ ఆరో మార్క్ మీద అయితే క్లిక్ చేశాను. క్లిక్ చేయగా మనకి ఆ స్కూల్ కూడా ఇందులో అయితే యాడ్ అయితే అవ్వడం జరిగింది. ఈ విధంగా మనము 10 స్కూల్స్ వరకు కూడా మనం అయితే ఇక్కడైతే సెలెక్షన్ అయితే చేసుకోవచ్చు. సో నేనైతే ఒక 2 స్కూల్స్ అయితే ఇచ్చాను. సో ఇక్కడ మీరైతే గమనించాలి ఒక పాయింట్, మనకి ఇక్కడ 1 కిలోమీటర్ పరిధిలోనే మనకి ఒక దాదాపుగా 10 స్కూల్స్ పైన చూపించాయి కాబట్టి మనకి ఇక్కడ 3 కిలోమీటర్ ఆప్షన్ అనేది మనకైతే ఎనేబుల్ అయితే అవ్వదు. సో ఒకవేళ మీకు 1 కిలోమీటర్ పరిధిలోనే మీకు 2 స్కూల్స్ ఉన్నా, లేదంటే 9 స్కూల్స్ ఉన్నా, 5 స్కూల్స్ ఉన్నా, ఈ విధంగా 10 కంటే తక్కువ ఉన్నట్లయితే మీకు 3 కిలోమీటర్ ఆప్షన్ అనేది మీకు అయితే రావడం జరుగుతుంది. సో ఇక్కడ నాకు 1 కిలోమీటర్ పరిధిలోనే నాకు 10 స్కూల్స్ అబోనే నాకు స్కూల్స్ లిస్ట్లో ఉన్నాయి కాబట్టి నాకు ఆప్షన్ అయితే రాలేదు. సో ఈ విధంగా సెలెక్ట్ చేసుకున్నాక మనకి ఇక్కడ కింద చూసుకుంటే మనకి ఫైనల్ సబ్మిషన్ అనేది ఉంటుంది. సో ఫైనల్ సబ్మిట్ ఆప్షన్ అయితే ఉంటుంది. సో దీన్ని అయితే క్లిక్ చేసుకోవాలి.
సో దీన్ని అయితే క్లిక్ చేసుకోగానే మనకి ఇక్కడ చూడొచ్చు పాపప్ అయితే వచ్చింది. సెలెక్షన్ ఆఫ్ స్కూల్స్ హ్యాస్ బీన్ ఫ్రీజ్డ్, డూ యూ వాంట్ ప్రొసీడ్ ఫర్ ఫైనల్ సబ్మిషన్ అయితే వచ్చింది. సో ఇక్కడ మీరు సింపుల్గా ఓకే అయితే చేసుకోండి. ఓకే చేసుకోగానే మనకి ఆ యొక్క స్కూల్స్ అనేది మనకైతే సెలెక్షన్ అయితే అయిపోవడం జరుగుతుంది. సో మీరు చూసుకోవచ్చు ఇక్కడ మనకి ఏదైతే మనం ఇందాక సెలెక్ట్ చేసామో ఆ 2 స్కూల్స్ కూడా మనకైతే ఇక్కడ లిస్ట్లో అయితే యాడ్ అయితే అవ్వడం జరిగింది. సో దీన్ని మనము ప్రింట్ కూడా తీసుకోవచ్చు, పీడిఎఫ్ ఫైల్లో కూడా మనం అయితే సేవ్ చేసి పెట్టుకోవచ్చు. ఇక్కడ దానికోసం మనకి ఇక్కడ డౌన్లోడ్ అండ్ పీడిఎఫ్ అని అయితే ఉంటుంది. సో దీన్ని అయితే క్లిక్ చేసుకోండి. ఈ ఆప్షన్ క్లిక్ చేయగానే మనకి ఫైల్ అయితే మనకైతే సేవ్ అయితే అవ్వడం జరుగుతుంది. సో మీరు చూసుకోవచ్చు మనకి ఈ విధంగా పీడిఎఫ్ ఫైల్ కూడా మనకైతే ఇక్కడైతే రావడం అయితే జరుగుతుంది. సో దీన్ని అయితే మనమైతే సేవ్ చేసి పెట్టుకుందాము. సో ఫ్యూచర్లో మనకైతే ఇదైతే ఉపయోగపడుతుంది. ఇప్పుడు అందరికి కూడా కామన్గా వచ్చే డౌట్ ఏంటంటే ఇప్పుడు మనము 2 స్కూల్స్ అనేది పెట్టాము. సో ఇప్పుడు నేను మళ్ళీ స్కూల్స్ అనేది చేంజ్ చేసుకోవచ్చు అని అయితే చాలామంది అయితే అడుగుతున్నారు. సో చేసుకోవచ్చు అండి, మనం ప్రయారిటీ అనేది మార్చుకోవచ్చు. ఇప్పుడు సపోజ్ ఇక్కడ మనకి రత్నం స్కూల్ అయితే నేను సెలెక్ట్ చేశాను, అలానే కింద మనకి శ్రీవాసు ఇంగ్లీష్ మీడియం స్కూల్ అయితే సెలెక్ట్ చేశాను. సో ఈ 2 నాకు వద్దు, సో నేను వేరే స్కూల్ అనేది నేను పెట్టుకోవాలనుకుంటున్నాను. సో అది పెట్టుకోవచ్చు అంటే పెట్టుకోవచ్చు అండి. సో దానికోసం మనం ఇక్కడ మళ్ళీ ఇక్కడ మెనూ బార్ అయితే ఉంది కదా, ఇందులో మనకి సేమ్ సెలెక్ట్ వెబ్ ఆప్షన్స్ అయితే ఉంటుంది ఆప్షన్. సో దాన్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. దాన్ని సెలెక్ట్ చేసుకోగానే మనకి ఇక్కడ చూడొచ్చు మనకి ఆల్రెడీ పాపప్ అయితే వచ్చింది. యు ఆర్ ఆల్రెడీ సెలెక్టెడ్ స్కూల్స్ ప్రిఫరెన్స్, ఇఫ్ యూ వాంట్ సెలెక్టింగ్ అగైన్ ప్రీవియస్లీ సెలెక్టెడ్ స్కూల్స్ విల్ బి డిలీటెడ్ అండ్ న్యూ స్కూల్ విల్ బి సేవ్డ్ అని చెప్పి వచ్చింది. అంటే మనము ఏదైతే ప్రీవియస్గా మనం సెలెక్ట్ చేసుకున్నామో సో ఆ సెలెక్షన్ అనేది మనకి డిలీట్ అయ్యి మళ్ళీ మనం ఏదైతే కొత్త స్కూల్స్ పెట్టుకుంటామో అది సేవ్ అవుతుందని అయితే ఇక్కడైతే చెప్తున్నారు. సో ఇక్కడైతే ఓకే అయితే చేసుకోగానే మళ్ళీ మనకి ఇక్కడ డిస్టెన్స్ అండ్ కిలోమీటర్ దగ్గర మనకైతే ఇక్కడ కిలోమీటర్ అయితే సెలెక్ట్ చేసుకోమని అడుగుతుంది. సో ఇక్కడ 1 కిలోమీటర్ అయితే సెలెక్ట్ చేసుకొని ఇక్కడ గో మీద అయితే క్లిక్ చేసుకోండి. గో మీద క్లిక్ చేసుకుని మనకి లిస్ట్ ఆఫ్ స్కూల్స్లో అయితే మనకైతే రావడం జరుగుతుంది. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఇందాక మనం ఏదైతే 2 స్కూల్స్ సెలెక్ట్ చేసామో అవి లిస్ట్ ఆఫ్ సెలెక్టెడ్ స్కూల్స్లో అయితే మనకైతే చూపించడం జరుగుతుంది. సో ఇవి మనం ఇప్పుడు ఇవైతే రిమూవ్ చేయాలి. దానికోసం ఇక్కడ మనకి కింద చూసుకుంటే రీసెట్ అని అయితే ఉంటుంది. సో ఈ రీసెట్ ఆప్షన్ మీద అయితే క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకొని మనకి చూడొచ్చు మొత్తం స్కూల్స్ అన్నీ కూడా మనకైతే డిలీట్ అయితే అవ్వడం జరిగింది. సో ఇప్పుడు మనం మళ్ళీ డిస్టెన్స్ ఇన్ కిలోమీటర్స్ దగ్గర 1 కిలోమీటర్ అయితే తీసుకోండి. తీసుకున్నాక గో మీద అయితే క్లిక్ చేసుకోండి. క్లిక్ చేయగానే మీరు చూడొచ్చు ఇక్కడ లిస్ట్ ఆఫ్ స్కూల్స్లో మనకి స్కూల్స్ అయితే మనకైతే రావడం జరుగుతుంది. ఇక్కడ మనం ఇందాక ఏదైతే సెలెక్ట్ చేసుకున్నామో ఆ స్కూల్స్ అయితే మనకైతే రిమూవ్ అయితే అవ్వడం జరిగింది. సో ఇప్పుడు మనకి ఏ స్కూల్ కావాలంటే ఆ స్కూల్ అయితే మనమైతే మళ్ళీ అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇందాక నేను 2 స్కూల్స్ అనేది పెట్టాను. సో ఇప్పుడు నేను స్కూల్స్ అనేవి కొన్ని అయితే నేనైతే యాడ్ చేయడం అయితే జరుగుతుంది. సో మీరైతే చూసుకోవచ్చు. సో ఈ స్కూల్స్ అయితే యాడ్ చేశాను. ఇప్పుడు నేను ఈ 4 స్కూల్స్ కూడా నేనైతే సేవ్ చేసుకోవాలనుకుంటున్నాను. దానికోసంగా మళ్ళీ మీరు ఇక్కడ ఫైనల్ సబ్మిట్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. సో దీన్ని అయితే క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకొని ఇక్కడ పాపప్ అయితే వస్తుంది. సో దీన్ని అయితే ఓకే అయితే చేసుకోండి. ఓకే చేసుకోగానే మనకి ఇక్కడ ఈ 4 స్కూల్స్ అయితే మనం సెలెక్ట్ చేస్తామో ఆ స్కూల్స్ అయితే సేవ్ అయితే అవ్వడం జరిగింది. సో ప్రీవియస్గా సెలెక్ట్ చేసిన ఆ 2 స్కూల్స్ అనేవి మనకైతే రిమూవ్ అయితే అవ్వడం జరిగింది. సో ఇప్పుడు మనం ఏదైతే ఫ్రెష్గా మళ్ళీ మనం సెలెక్ట్ చేసుకున్నామో సో ఈ స్కూల్స్ నుంచే మనకైతే ప్రిఫరెన్స్ అయితే రావడం జరిగింది. ఇందులో మనకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఫస్ట్ స్కూల్కి అయితే ఇస్తారు, సెకండ్ ప్రిఫరెన్స్ సెకండ్ స్కూల్కి. ఆ విధంగా మనకి ప్రిఫరెన్స్ వైజ్గా మనకి ఏది ఎలిజిబుల్ ఉంటే ఆ స్కూల్ అయితే మనకైతే రావడం అయితే జరుగుతుంది. సో ఈ విధంగా మనము వెబ్ ఆప్షన్స్ కూడా మనం అయితే ఎడిట్ అయితే చేసుకోవచ్చు అండి. సో ఇది అప్ టు మనకి అప్లికేషన్ డేట్ ఎంతవరకు అయితే ఉంటుందో అంతవరకు మాత్రమే దీన్ని అయితే మనం ఎడిట్ అయితే చేసుకోగలం. సో దాని తర్వాత అయితే మనం అయితే ఎడిట్ చేయలేము. ఇప్పుడు చాలామందికి కామన్గా అడిగే క్వశ్చన్ నేను ప్రీవియస్ కూడా మీకు చెప్పాను. సో మనకి అప్లికేషన్ అనేది ఎడిట్ చేసుకోవచ్చు అని అడుగుతున్నారు అనేసి. సో దానికి ఆల్టర్నేట్ మెథడ్ ఉందని చెప్పాను కదా, అవునండి అదైతే మీకైతే ఇప్పుడైతే చెప్తాను చూడండి. సో ఏం లేదు, మనకి అప్లికేషన్ అనేది మనము పిల్లవాని ఆధార్తో మనం రిజిస్టర్ చేసినట్లయితే మనము ఇప్పుడు ఏమైనా తప్పులు అప్పుడు ఆ టైంలో మనము ఏమైనా మిస్టేక్స్ అనే అప్లికేషన్లో మనం ఏమైనా తప్పులు చేసుంటే మనం ఇప్పుడు మళ్ళీ కొత్తగా అయితే మనం మళ్ళీ రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాలి. అది ఎలాగంటే మళ్ళీ సేమ్ ఆ పిల్లవాడి ఆధార్తో అయితే మనకి రిజిస్టర్ అయితే అవ్వదు. కాకపోతే మనం పేరెంట్ ఆధార్తో అయితే చేసుకోవచ్చు. అంటే పేరెంట్ ఆధార్ ఎంటర్ చేసి సో పిల్లవాడి డీటెయిల్స్ ఇచ్చి మనమైతే రిజిస్టర్ అయితే కొత్తగా అయితే చేసుకొని మళ్ళీ వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టుకోవచ్చు. సో ఒకవేళ మీరు ప్రీవియస్గా పేరెంట్ ఆధార్తో చేస్తుంటే ఇప్పుడు పిల్లవాని ఆధార్తో అయితే ట్రై చేయండి. లేదు పేరెంట్ అంటే మనము ఇక్కడ గమనించుకోవాలి. సో తండ్రి అయినా మనకి లేదంటే తల్లైనా సో ఇద్దరి ఆధార్లతో మనం అయితే రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవచ్చు అండి. ఎవరు ఆధార్తో చేసినా మనకి ప్రాబ్లం అయితే ఉండదు. సో ఈ విధంగా మనము ఏదైనా అప్లికేషన్లో తప్పులు చేస్తుంటే ఈ విధంగా మనం అయితే రిజిస్టర్ చేసుకునే దానికి మనకి అవకాశం అయితే ఉంటుంది. సో ఇదైతే గమనించండి.
సో చూసారు కదా. సో ఈ విధంగా మనము వెబ్ ఆప్షన్స్ కూడా మనం అయితే పెట్టుకోవచ్చు. సో ఇక్కడ మనకి సైట్ అయితే ఇంకా క్లియర్గా అయితే మనకైతే ఇష్యూ అయితే క్లియర్ అవ్వలేదు, ఎందుకంటే చాలాసార్లు కూడా మనకి స్కూల్స్ అనేవి లిస్ట్ అయితే రావట్లేదు. సో అదైతే అప్పుడప్పుడు వస్తుంది, మళ్ళీ పోతుంది. సో మీరు ఒకవేళ మీకు కానీ స్కూల్స్ లిస్ట్ చూపించకపోతే మీరు మళ్ళీ లాగౌట్ అయితే చేయండి. ఇక్కడ లాగౌట్ అయితే ఉంటుంది. సో లాగౌట్ చేసి మళ్ళీ లాగిన్ అయితే చేసి మీరైతే ట్రై చేయండి. మీకైతే ఆప్షన్స్ అయితే స్కూల్స్ లిస్ట్ అయితే వస్తుంది. సో మీకైతే కంగారు అయితే పడకండి, సైట్ ఇష్యూ అయితే ఉంది. ఇకపోతే మీరు అనుకోవచ్చు, ఇప్పుడు మేము వెబ్ ఆప్షన్స్ పెట్టాం కదా, అవి ఏ స్కూల్ వచ్చింది అనేది మనకి ఎలా తెలుస్తుందని మీరైతే అనుకోవచ్చు. సో మనకి ఫస్ట్ లాటరీ రిజల్ట్స్ అనేది మనకైతే రిలీజ్ చేస్తారు. సో రిలీజ్ చేసినప్పుడు మనకి మన యొక్క మొబైల్కి SMS రూపంలో మనకి ఏ స్కూల్ సెలెక్ట్ అయింది అనేది మనకైతే మెసేజ్ అయితే రావడం జరుగుతుంది. అలానే ఆ యొక్క లిస్ట్ని ఈ వెబ్సైట్లో కూడా మనకైతే పెట్టడం అయితే జరుగుతుంది. సో మనకి యాజ్ పర్ నోటిఫికేషన్ ప్రకారం అయితే ఫస్ట్ లాటరీ రిజల్ట్స్ అనేవి మనకి 21 మే 2025 నుండి 25 మే 2025 లోపల అయితే మనకైతే అనౌన్స్ చేస్తారని అయితే మనకి నోటిఫికేషన్లో అయితే మెన్షన్ చేశారు. అలానే ఫస్ట్ లాటరీలో ఎవరికైతే సీట్ వస్తుందో వాళ్ళు స్కూల్లో కన్ఫర్మేషన్ చేసుకునేందుకు జూన్ 2వ తేదీ వరకు అయితే డేట్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఒకవేళ ఫస్ట్ లాటరీలో మీకు కానీ స్కూల్ రాకున్నట్లయితే సెకండ్ లాటరీలో మీకు అయితే వచ్చే అవకాశం అయితే ఉంటుంది. సో సెకండ్ లాటరీ రిజల్ట్స్ అనేవి మనకి జూన్ 6వ తేదీ అయితే మనకైతే విడుదల చేస్తారని నోటిఫికేషన్ అయితే మెన్షన్ చేశారు. సో సెకండ్ లాటరీలో ఎవరికైతే స్కూల్ కన్ఫర్మేషన్ అవుతుందో వాళ్ళు వాళ్ళ యొక్క స్కూల్లో కన్ఫర్మేషన్ చేసుకునేందుకు జూన్ 12వ తేదీ అయితే మనకైతే లాస్ట్ డేట్కి అయితే ఉంది. ఇదన్నీ కూడా యాజ్ పర్ నోటిఫికేషన్ ప్రకారం ప్రీవియస్గా రిలీజ్ చేసిన నోటిఫికేషన్ ప్రకారం అయితే ఉంది. కానీ మనకి ఇప్పుడు రిజిస్ట్రేషన్ డేట్ అనేది చేంజ్ అవ్వడం వల్ల సో ఇవి చేంజ్ అవుతాయా లేదా అనేది మనకైతే ఇంకా అప్డేట్ అయితే రాలేదు. ఒకవేళ చేంజ్ అవుతున్నట్లయితే నేనైతే మీకైతే నెక్స్ట్ వీడియోలో అయితే తెలియజేస్తాను. సో ఈ విధంగా అయితే మనకైతే ఏ స్కూల్ వచ్చింది అనేది మనకైతే రిజల్ట్ రూపంలో మనకి లాటరీ రిజల్ట్స్ అయితే తీస్తారండి. సో ఇదండి ఇవాళ వీడియో. సో ఇన్ఫర్మేషన్ ఖచ్చితంగా ప్రతి ఒక్కరికైతే షేర్ చేయండి. సో ఇంకా దీని గురించి చాలా మందికి అయితే తెలియదు. సో తెలియక మనకి చాలా మంది అయితే ఇదైతే మిస్ చేసుకుంటున్నారు ఈ అవకాశాన్ని. సో అలా మిస్ అవ్వకూడదు అనే ఉద్దేశంతోనే నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.